హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ టేస్టీ. ఈరోజు నేను మీకోసం చేస్తున్న లాక్డౌన్ స్పెషల్ వీడియో చాలా టేస్టీ అండ్ యమ్మీ సూపర్ క్విక్ అండ్ ఈజీ కేక్. అయితే మనం రెగ్యులర్గా కేక్ చేయడానికి యూజ్ చేసే ఎలాంటి సామాన్లు అవసరం లేకుండానే సూపర్ టేస్టీగా మనం ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అదే మన ఇన్స్టెంట్ కస్టర్డ్ కేక్. 10 నిమిషాల్లో మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఇందులో మనం మైదా కానీ రవ్వని కానీ యూజ్ చేయట్లేదు. టేస్టీగా సింపుల్గా ఈ కేక్ని ఎలా చేయాలో చూపిస్తాను. అయితే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యూజ్ చేస్తున్నాము. ఇంకా లేట్ చేయకుండా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. దానికోసం ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేయండి. అదే కప్పుతో 1/2 కప్ షుగర్ని కూడా వేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా షుగర్ సిరప్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో పాన్ తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోంచి 1 కప్పు పాలని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ పాలని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ లో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. అలాగే మనం తీసి పెట్టుకున్న పాలలో ఇప్పుడు 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసి ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మరుగుతున్న పాలల్లో కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మనం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయగానే పాలు తొందరగా గట్టి పడతాయి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలి, లేకపోతే కిందంతా మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో 1 స్పూన్ బటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బటర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు కేక్ ని సెట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక రెక్టాంగిల్ బాక్స్ ని తీసుకుంటున్నాను. మీరు ఏదైనా బాక్స్ లో కేక్ ని సెట్ చేసుకోవచ్చు. ఈ కేక్ లో మనం యూజ్ చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే అండి. అన్ని షాపుల్లో ఈజీగా దొరికే రస్క్ ని మనం ఈ కేక్ లో యూజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ మీకు రస్క్ దొరకకపోతే మీరు ఇందులో బ్రెడ్ ని కానీ బిస్కెట్ ని కానీ యూజ్ చేయొచ్చు. ఇలా మనం తీసుకున్న రస్క్ ని బాక్స్ లో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా రస్క్ అంతా సెట్ చేసి దీనిపైన షుగర్ సిరప్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ సిరప్ కాస్త వేడిగా ఉండాలి. ఒకవేళ మీరు తయారు చేసిన షుగర్ సిరప్ చల్లగా అయిపోతే కొద్దిగా వేడి చేసి దాన్ని రస్క్ పైన వేయండి. ఇలా షుగర్ సిరప్ అంతా వేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ పిస్తాని చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. మీకు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏదైనా డ్రై ఫ్రూట్ని యూస్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ రస్క్ తీసుకుని సేమ్ ప్రాసెస్ని మనం రిపీట్ చేద్దాం. ముందుగా రస్క్ని సెట్ చేసి దానిపైన కాస్త వేడిగా ఉన్న షుగర్ సిరప్ని యాడ్ చేసి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిక్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేయండి. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం నేను కట్ చేసి పెట్టుకున్న పిస్తాని యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 సార్లు ట్యాప్ చేసి మనం మూత పెట్టి దీన్ని ఒక 1 to 2 hours వరకు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు 2 hours తర్వాత మనం ఈ కేక్ని కట్ చేస్తే చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఈ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మనం సింపుల్గా రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసే వాటితోనే ఈ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇందులో యూజ్ చేసిన రస్క్ కూడా పర్ఫెక్ట్ ఒక మంచి కేక్ టెక్స్చర్లో చాలా సాఫ్ట్గా చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాలి. పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే.